హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ. ఆహా! ఎందుకు? ఫస్ట్ టైమ్ ఉన్నదున్నట్టు మీరు మామయ్య మాట్లాడారు కదా! నాకు హ్యాపీగా అనిపించింది హబ్బీ. అలా చెప్తేనే కదా అమ్మ చేస్తున్న తప్పేంటో తనకి తెలిసేది అంటూ సమీర నుదుటిన తల ఆనించాడు. ప్రేమగా అతన్ని అల్లుకుపోయింది సమీర. కార్తీక్ ఆఫీస్‌కెళ్ళగానే అత్తగారు చెప్పిన పనులన్నీ చేసి తన రూమ్‌కి వచ్చింది సమీర. డోర్ లాక్ చేసుకొని, తన బ్యాగ్ ఓపెన్ చేసి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసుకొని వర్క్ మొదలుపెట్టింది. సీరియస్‌గా వర్క్ చేస్తూ గంటన్నరయ్య కిందకొచ్చింది. సుమిత్ర, నరేష్ గారు రూమ్‌లో ఉండడం చూసి కాస్త మజ్జిగ తాగి ఫ్రూట్స్ తిని మళ్ళీ రూమ్‌కొచ్చి వర్క్ మొదలుపెట్టింది. 1:00 అయ్యే వరకు వర్క్ చేస్తూనే ఉంది. ఈలోపు కార్తీక్ ఫోన్ చేయటంతో టైం చూసి ల్యాప్‌టాప్ ఆఫ్ చేసి జాగ్రత్తగా పక్కన పెట్టి ఫోన్ తీసుకొని లాన్‌లోకొచ్చింది. హలో కార్తీక్. ఏంటి మేడం ఆఫీస్‌కొచ్చి అప్పుడే 1:00 అయింది. తమరు ఫోన్ లేదు, మెసేజ్ లేదు. నవ్వుకుంది ఆ మాటకి. ఏంటి సైలెంట్‌గా ఉన్నావు? ఆఫీస్‌కి రాగానే జాగ్రత్తగా వెళ్ళావా లేదా అని కాల్ చేసేదానివి. మధ్యాహ్నం ఈ టైంకి కాల్ చేసేదానివి. ఎందుకు చేయలేదు? ఎందుకు బాబు? చేసినా ఎందుకు వర్క్‌లో ఉండగా విసిగించకు, చంపకు అంటావు. కోప్పడి తిడతావు. అందుకే ఫోన్ చేయలేదు అంది నవ్వుతూ. అవును. నీకు నా కోపం తప్ప ప్రేమ అయితే కనిపించదు కదా! కార్తీక్ సరదాగా అన్నాను. తిన్నావా లేదా? ఇంకా లేదు కార్తీక్. ఇప్పుడు తింటాను. మీరు తిన్నారా? ఇంకా లేదు సమీరా. తింటాను. సరే జాగ్రత్త అని ఫోన్ కట్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని స్టాఫ్ రూమ్‌కెళ్ళాడు. సమీర ఫోన్ ఛార్జింగ్ పెట్టి కిందకి వచ్చింది. అప్పటికే ఇంకా సుమిత్ర నిద్ర లేవలేదు. ఊపిరి పీల్చుకొని కిచెన్ రూమ్‌కొచ్చింది. ఈవినింగ్ స్నాక్స్ ఏమొండాలో ఆలోచించి మార్నింగ్ టిఫిన్‌కి దోసలకి పప్పు నానబెట్టి బయటికి వచ్చింది. ఇంతలో వచ్చింది సుమిత్ర. "ఏం చేస్తున్నావు సమీరా? రేపు టిఫిన్‌కి దోసలు చెప్పారు కదా అత్తమ్మ. పప్పు నానబెట్టానంది. భోజనం చేశావా లేదా?" "ఇంకా లేదత్తమ్మా. మీకోసమే వెయిట్ చేస్తున్నా" అంది. "పొద్దున్నే నిద్ర లేచాను కదా! మెలకువ అస్సలు రాలేదు. అందుకే ఫుల్ స్లీప్ ఏశాను" అంది. "పోనీలే మంచిదే కదా అత్తమ్మా. నిద్ర కూడా మనకు మంచిది. నువ్వు పడుకొని ఇప్పుడే లేచావా?" "లేదత్తమ్మా. మీరేగా అన్నారు నేనెప్పుడు పడుకున్నా, పనంతా అయ్యాక పడుకోవాలని. మీతో పాటు నేను పడుకుంటే టైంకి భోజనం ఎవరు పెడతారత్తమ్మా" అని నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చింది. ఆ మాటలు విన్న సుమిత్ర సమీరాని దులుపుదామనుకుంది కానీ, నరేష్ గారు రావటంతో తమాయించుకుంది. "మామయ్య వచ్చారా? రండి భోజనం వడ్డిస్తానని" ఇద్దరికీ భోజనం సర్వ్ చేసి, తను పెట్టుకొని తింది. భోజనం అవ్వగానే గిన్నెలు కడిగి టైం చూసింది. 1:30 దాటింది. "అత్తమ్మ పనంతా చేశాను. కాసేపు రెస్ట్ తీసుకుంటాను" అంది. "ఇంకా చేసేపాటు ఏముంది? పడుకో. నీ పని, నా పని తింటం, పడుకోవటం, పని చేయటమే కదా!" వెటకారం చేసింది. సుమిత్ర మాటలకి వళ్ళు మండింది సమీరకి. కానీ గొడవ పెట్టుకోవటం ఎందుకు అని తన రూమ్‌కెళ్ళింది. సమీర రూమ్‌కి వెళ్ళగానే సుమిత్ర ఒక్కటే గొణుగుడు. నా మీదే సెటైర్స్ ఏస్తుంది. ఎలా కనపడుతున్నాను దీనికి? చెప్తాను. ఈయన 2 రోజులు వాళ్ళ అమ్మని చూడటానికి వెళ్తారు కదా! అప్పుడు చెప్తాను. పెత్తనం నా చేతికిచ్చారు కదా! అందుకే చచ్చిపోతుందనుకోని తన రూమ్‌కెళ్ళింది. తన రూమ్‌కొచ్చిన సమీర ల్యాప్‌టాప్ తీసుకొని పని పాట లేకుండా ఎవరుంటున్నారో నెక్స్ట్ మంత్ చూపిస్తాను. దెబ్బకి నోరు మూత పడింది. ఎందుకు గొడవ పెట్టుకుంటే గొడవ తప్ప ఏముండదు. మాటలతో సమాధానం చెప్తే బదులు చేతలతోనే నేనంటే ఏంటో చూపిస్తాను అనుకోని ఈవినింగ్ 4 అయ్యే వరకు వర్క్ చేసుకొని స్నాక్స్ అవన్నీ చేయాలని ల్యాప్‌టాప్ జాగ్రత్తగా బ్యాగ్‌లో పెట్టి లోపల పెట్టి కిందకొచ్చింది. సుమిత్ర గారు కాఫీ కప్ పట్టుకొని సోఫాలో కూర్చున్నారు. "సమీర నీకు కార్తీక్‌కి కాఫీ పెట్టుకోండి. నేను మామయ్య ఇప్పుడే తాగుతున్నాం. నేను కాఫీ పెట్టడానికి పిలుద్దామనుకున్నా కానీ మంచి నిద్రలో ఉంటావు కదా! డిస్టర్బ్ చేయటం ఎందుకని పిలవలేదంది." "పోన్లే అత్తమ్మ లేచిన దగ్గర నుంచి కాఫీ పెట్టు. ఇప్పుడైనా మంచి పని చేశారు" అని కిచెన్ రూమ్‌కి వెళ్ళింది. సమీర మాటలు సుమిత్రకి బాగా గుచ్చుకుంటున్నాయి. "ఏవండి ఏవండి" అంటూ తన రూమ్‌కొచ్చింది. నరేష్ గారు కాఫీ కప్ పక్కన పెట్టి ముఖం అదోలా పెట్టి "ఏమైందే నీకు? కాఫీ ఇలా పెట్టావు? ఏమైందండి? నేను బానే పెట్టాను కదా!" తనొచ్చిన విషయం మర్చిపోయి "అవునా? నువ్వు కాఫీ తాగావా?" "ఇంకా లేదండి." "అయితే తాగు" అని కోపంగా అనగానే సుమిత్ర కాఫీ ముఖం చిప్ చేసి మొఖం అదోలా పెట్టి "ఏంటండి ఇలా ఉంది?" మొఖం వికారంగా పెట్టి "నన్నడుగు. నేను పెట్టాను కదా! కాఫీ. అందుకు నన్నడుగు నేను సమాధానం చెప్తా. మత్తుండే పెట్టావా? కాఫీ షుగర్ బదులు సాల్ట్ ఎందుకేసావు?" గయ్యిమన్నారు. "నేనెందుకేస్తానండి? షుగర్ డబ్బా అన్నీ జాగ్రత్తగా చూసే వేశానంది." "నీ మొఖం.
కోడలు రాగానే పని మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నావు. కాఫీ పెట్టడం మర్చిపోయావంటే రేపు కోడలు ఇంట్లో లేకపోతే భోజనం బదులు గడ్డి పెట్టేలా ఉన్నావు. నిన్ను చూస్తుంటే ఉన్న స్థితి మర్చిపోయి ఎక్కడికో పరిగెడుతున్నావు. నీకది మంచిది కాదు. ఇంటి పని చేయటం మానేశావు. కోళ్ళొచ్చిందని చివరికి నా పనులు కూడా చేయవా? టిఫిన్ దగ్గర నుంచి కాఫీ వరకు అన్నీ సమీరాకు తెచ్చి ఇస్తుంది. ఇంకా భారీగా నువ్వెందుకున్నావు? ఎప్పుడు లేనిది నరేష్ గారు కోపంగా అనేసరికి సుమిత్ర మాట్లాడలేదు. కానీ కిచెన్ రూమ్‌లో ఉన్న సమీర ఆ మాటలు వింటుంది. లేచావు. ఈరోజు 5 గంటలకి ఏం చేశావు? తింటం, కూర్చోవటం, కోడలికి పని చెప్పటం. ఇదేగా చేస్తుంది. లేదంటే నెత్తిన బరువులు మోస్తున్నావా? ఇంటి చాకిరీ చేస్తున్నట్టు డైలీ 4, 3 గంటలు పడుకోవటం. అది పద్ధతి కాదు. చూడు సమీరా, వచ్చిందని నువ్వు నా పనులు చేయటం మానేయకు. తను కార్తీక్‌ని చూడాలి గదా! ఆ మాత్రం కూడా తెలీదా నీకు? ఇప్పుడు ఎందుకండి అంత సీరియస్ అవుతున్నారు? కోపంగా అంది. మరి కాఫీ ఎందుకు పెట్టావు? నీకు కాఫీ పెట్టడం ఇష్టం లేకపోతే కోడలైనా అడిగేవాడిని కదా! పాలన్నీ వేస్ట్ చేశావు. కష్టపడితే తెలుస్తుంది రూపాయి విలువ. కొడుకు తెస్తున్నాడు కదా! నీకు ఏం నొప్పుంటుంది? అని నరేష్ గారు బయటికి వెళ్ళగానే, సుమిత్ర గారి కంట్లో గిర్రని నీళ్ళు తిరిగాయి. బెడ్ మీద కూర్చొని నరేష్ గారన్న మాటలు తలుచుకుంది. పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైంది? ఏ రోజు ఇలా మాట్లాడలేదు కానీ, ఈరోజు ఇన్ని మాటలన్నారు. కోడలొచ్చినా ఆయన దృష్టిలో నేను ఇంకా పని చేయాలి, రెస్ట్ తీసుకోకూడదన్న మాట. ఆయన ఇన్ని మాటలన్నారంటే కారణం సమీరానే. ఆ మహాతల్లి వచ్చాకే ఈయన ఇలా మారారు. ఏం చేస్తుంది? లేచి వంట పనే కదా చేసేది. అంతకు మించి ఇరగబడే చేసే పనేముంది? ఇంట్లో ఆవిడ గారు వచ్చాక నన్ను చులకనగా చూస్తున్నారీయన అనుకుని బాధపడింది. వంటగదిలో ఉన్న సమీర పెట్టిన కాఫీ ఫ్లాస్క్‌లో పోసి కప్‌లో కొద్దిగా ఏసి బయటకొచ్చింది. సోఫాలో కూర్చుని ఉన్నారు నరేష్ గారు. మామయ్య, కాఫీ తీసుకోండి. వద్దురా తల్లి అన్నారు. ఏమైంది మామయ్య? తాగండి. ఈ టైంకి ఎప్పుడు మీరు కాఫీ తాగుతారు కదా! ప్లీజ్ మామయ్య అని కాఫీ ఇచ్చింది. కాఫీ సిప్ చేసి ఊపిరి పీల్చుకున్నారు నరేష్ గారు. మీ అత్తమ్మ చేసిన పనికి చాలా కోపమొచ్చింది సమీరా. ఎందుకు మామయ్య కోపం? అత్తమ్మ మాత్రం ఏం చేస్తుంది? తను అన్నూ చేయాలంటే కష్టం కదా మామయ్య. ఇన్ని సంవత్సరాలు అత్తమ్మ ఇంటిని, ఇటు మిమ్మల్ని పిల్లల్ని చూసుకొనొచ్చారు. ఇంకా ఆవిడ పని చేయాలంటే ఎలా చేస్తారు మామయ్య? మీరైనా అర్థం చేసుకోవాలి కదా! సమీర మాటలకి మనసులోని నవ్వుకున్నారు నరేష్ గారు. తెలుసుమా, ఏదో కోపంలో అన్నా కానీ కావాలని అనలేదు. ఇంకెప్పుడు అత్తమ్మని అలా అనకండి మావయ్య అని కార్తీక్ రావటంతో స్నాక్స్, కాఫీ ఇచ్చింది. అమ్మా! ఏది నాన్న అని అడుగుతాడు. మీ అమ్మ లోపలుందిరా అని. ఇద్దరూ మాట్లాడుకున్నారు కానీ, లోపలున్న సుమిత్ర మనసు మాత్రం పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. నైట్ భోజనంకి సుమిత్ర రాలేదు. సమీర, ఏంటండి అమ్మేంటి భోజనానికి రాలేదు? మామయ్య అత్తమ్మని తిట్టారండి. అందుకే రాలేదు. ఓహ్! వాళ్ళ గొడవలు మామూలే అని కార్తీక్ తన రూమ్‌కెళ్ళాడు. సమీర ఆలోచిస్తూ భోజనం పట్టుకుని తన అత్తగారి గదికొచ్చింది. అత్తమ్మ భోజనం చేయండి అంది. సోఫాలో కూర్చున్న సుమిత్ర కోపంగా సమీర కేసి చూసి, "నువ్వెందుకు తెచ్చావు? సమీరా, భోజనం నాకు ఆకలి వేస్తే నేనే తింటాను కదా! ఏ అత్తమ్మా, నేను మీకు భోజనం పెట్టకూడదా?" నవ్వుతూ అడిగింది. ఆ నవ్వు సుమిత్రకి నచ్చలేదు. "ఏంటి, నా మొగుడు నన్ను తిట్టాడు అని నా దగ్గరకొచ్చి నవ్వుతున్నావా? అదేంటత్తమ్మా అలా అంటున్నారు? మరి నువ్వసలు నా గదికి ఎందుకొచ్చావు? నిన్ను అడిగానా నాకు భోజనం పెట్టు అని? అయినా నాకు మామయ్య గారికి మధ్యన గొడవ అయితే నీకెందుకు బాధ? అత్తమ్మా, అసలు మీరేం మాట్లాడుతున్నారు? మధ్యాహ్నం నుంచి మీరు భోజనం చేయలేదు. మీకు ఆకలిగా ఉంటుందని తెచ్చానత్తమ్మా. తావటం కూడా తప్పే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకత్తమ్మా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? సుమిత్ర భోజనం చేయలేదు అని రూమ్ వరకొచ్చిన నరేష్ గారు భార్య మాటలు విని అక్కడే ఆగి అత్త కోడలు సంభాషణ వింటూనే ఉన్నారు. నీ వల్లే ఈ రోజున మా ఆయన నన్ను తిట్టారు. అత్తమ్మా ఆపు. అత్తమ్మ, అత్తమ్మ అంటూనే బానే నాటకాలాడుతున్నావు. నువ్వొచ్చాక ఇంట్లో మనుషులందరూ మారిపోతున్నారు. చెప్పాలంటే మా ఆయన్ని కూడా నువ్వు పూర్తిగా మార్చేశావు. నీ మంచితనం అనే ముసుగు నా కొడుక్కి, మా ఆయనకి తెలియకపోయినా నాకు తెలుసు. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే చాలా అనుభవిస్తావు అంది సుమిత్ర. ఎందుకో తన అత్తమ్మ కోపం మాటలు సమీరకి నచ్చలేదు. మీరు మాట్లాడుతుంది మీ ఇంటి కోడలితో అత్తమ్మ. ఎందుకు నన్ను భద్ర శత్రువుగా చూస్తున్నారు? శత్రువు కాదు. నీలో ఉన్న కపట బుద్ధి నాకు తెలుసు. నా కొడుకు ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఎక్కడైతే అంతా నాకు తెచ్చిపెట్టి పెడతాడు అని పెత్తనం తీసుకున్నావు. నీ బుద్ధి, నీ మనసంతా నాకు తెలుసు. కానీ నా కొడుకు నీ మాయలో పడి నీ మనసును గ్రహించడం లేదు. నీకు వేరే కాపురం పెట్టే ఉద్దేశం ఉంది కాబట్టే పెత్తనం చేశావు. 10 లక్షల కట్నం తెచ్చాను అని నా దగ్గర వెర్రవీక్కు.
నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. పో బయటికి. నా దగ్గర నువ్వు అస్సలు రాకు. నీ మొఖం చూడాలంటేనే చిరాగ్గా ఉంది అని సుమిత్ర అనగానే సమీరాకి కోపమొచ్చింది. అసలెందుకు మీరు నా పట్ల ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారు? నాకర్థం కావటం లేదు. మంచికి పోతే చెడు ఎదురవుతుంది అంటారు పెద్దలు. ఆ మాటైతే నిజం. నా కన్న తల్లి ఎంతో మీరు అంతే అనుకున్నా కానీ, మీరు మాత్రం అత్తగారి ఆలోచనలతో ఉన్నప్పుడు నేనేం చేయలేను. మీ మాటలు బట్టి నాకొకటి అర్థమైంది. మీకెంత దూరంగా ఉంటే అంత మంచిదని. థాంక్స్ అత్తమ్మ. మీరు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు అని బయటికి వెళ్ళింది. నరేష్ గారు ఆ మాటలు విని కోపంగా లోపలికొచ్చారు. సుమిత్రను తిడదామనుకున్నారు కానీ, ఒకవేళ తిట్టినా సమీరాని ఇంకా తప్పుగా అర్థం చేసుకుంటుందని ఆయన ఏం మాట్లాడలేదు. రూమ్‌కొచ్చిన సమీర బెడ్ మీద కూర్చుంది. ఎంత కాదన్నా సుమిత్ర మాటలు తనకి ముల్లుగా గుచ్చుకుంటున్నాయి. కంట్లో చిరుతడి. కాల్ కట్ చేసి లోపలికొచ్చిన కార్తీక్ సమీర డల్‌గా ఉండడం చూసి దగ్గరకొచ్చి కూర్చున్నాడు. "ఏమైంది సమీర అలా ఉన్నావు?" ఆమె భుజంపై చెయ్యి వేసి అడిగాడు. "ఏమీ లేదండి." "ఏమీ లేకపోవటం ఏంటి? అమ్మ ఏమన్నా అందా? అత్తమ్మ నన్ను తిట్టకపోతే ఆశ్చర్యం కానీ, తిడితే అందులో ఆశ్చర్యమేముంది? అసలేం జరిగింది సమీరా? చెప్పు. మీరేం చేస్తారు? చెప్పినా సైలెంట్‌గా ఉండి గొడవ పెట్టకు. అమ్మ, నాన్న పెద్దవాళ్ళు కోపంలో ఒక మాట అన్నా పట్టించుకోకు. నీ కారణంగా ఇంట్లో గొడవలు రాకూడదు. నీ పనేదో నువ్వు చేసుకో అంటారు. కదా! సేమ్ నేను అదే చేస్తున్నాను. కాకపోతే మంచి కాస్త చెడవుతుంది అంతే." కంట్లో తడి తుడుచుకొని సమీర అవునండి అని జరిగిన విషయం చెప్పండి. మామయ్య గారు తిరిగితే మధ్యలో నేనేం చేశానండి అని కార్తీక్‌ని నిలదీసింది. మాట్లాడలేదు కార్తీక్. మీరు మాట్లాడరు. అలాంటప్పుడు ఎందుకండి? ఏమైందని అడుగుతారు. అందుకే అత్తమ్మ ఎన్ని మాటలన్నా నేను గొడవ పడడం లేదు. మీ మాటకి విలువిచ్చి కానీ నన్నేమైనా అంటే మాత్రం అసలు ఊరుకోను అని కోపంగా బయటికెళ్ళింది. ఇంకా ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.